దైవ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఈ సమయమందు మన ధ్యానములో ఉంచుకుందాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి, నూతనము అంటే క్రొత్తది అని అర్థము. ప్రతిదీ క్రొత్తగా కనిపించాలి. క్రీస్తులో ఉన్నవాడు వాని యొక్క ప్రవర్తన, వాని యొక్క క్రియలు, వాని యొక్క చూపులు, వాని యొక్క ప్రవర్తన క్రొత్తగా ఉండాలి అని దీని అర్థము. నూతన సృష్టిగా ఉండాలి అంటే ఒక సాదృశ్యాన్ని మీ ముందు ఉంచుతాను. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ధవళేశ్వరము దగ్గర, నరసాపురము దగ్గర ఒక చేప దొరుకుతూ ఉంటుంది. ఈ చేప జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే దొరుకుతూ ఉంటుంది. ఈ చేప మొట్టమొదటిగా ఉప్పు నీళ్ళలో జీవిస్తూ ఉంటున్నది, సముద్రంలో జీవిస్తుంది. ఇది సముద్రంలో జీవిస్తున్నప్పుడు దీని పేరు ఇలస. ఇది కొంచెం నీసు వాసన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది దీనిని ఇష్టపడరు, ఎక్కువ మంది తినరు. దీని యొక్క ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు రుచిగా కూడా ఉండదు. ఈ ఇలస అనేటువంటి చేప ఉప్పు నీరులో నుండి మంచినీరులోనికి వలస వస్తుంది. ఇది మంచినీరులోకి వచ్చినప్పుడు దీని రుచి పెరుగుతుంది. దీనికి ఎక్కువ ఖరీదు అవుతున్నది. అంతేకాదు నీసు వాసన కూడా తగ్గుతున్నది. దానితో పాటు దీని యొక్క పేరును కూడా మార్చుకుంటుంది. ఇలస వలస వచ్చి పులస అవుతుంది. పులస చాలా ఖరీదైనటువంటి చేప, చాలా రుచికరమైనటువంటి చేప. దాని యొక్క ఉనికిని మార్చుకుంది, దాని యొక్క నివాసాన్ని మార్చుకుంది, దాని యొక్క పేరుని మార్చుకుంది, దాని యొక్క రుచిని మార్చుకుంది. ఇది నూతన సృష్టి అంటే. ఇది నూతనమైనటువంటి జీవితం అంటే ఇది. తన పేరుని మార్చుకున్నది, తన నివాసమును మార్చుకున్నది, తన వాసనను మార్చుకున్నది, తన రుచిని మార్చుకున్నది, దాని యొక్క స్థానాన్ని కంప్లీట్గా సంపూర్ణంగా మార్చుకొని అది పులసగా మారింది. దాదాపు ఈ సంవత్సరం అది 1200 నుంచి 2400 రూపాయల ఖరీదు కలిగి ఉన్నది కేజీ. మరి క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అంటున్నాడు పౌలు. ఎంతవరకు మనము క్రీస్తునందున్నటువంటి మనము నూతన సృష్టిగా ఉంటున్నాము? పౌలు జీవితాన్ని ఒక్కసారి చూడండి. ఆయన క్రీస్తుకి విరోధిగాను, క్రైస్తవులకు శత్రువుగాను చూచినటువంటి వ్యక్తి. స్త్రీలను, పురుషులను, పిల్లలను, ప్రతి ఒక్కరిని ఆయన బాధించినటువంటి వ్యక్తి. సైఫాను యొక్క మరణమందు ఆయన సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తి. ఈ సౌలు అని పిలువబడినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తునందుకి వచ్చి ఉన్నాడో, ఎప్పుడైతే క్రీస్తులో అతను వచ్చి ఉన్నాడో, అతను తన పేరుని మార్చుకున్నాడు పౌలుగా. ఎవరినైతే ఆయన హింసించాడో ఆయన కొరకు హింస నొంది ఉన్నాడు. ఎవరినైతే ఆయన అసహించుకున్నాడో ఆయన కొరకు ఈయన అసహించబడ్డాడు. ఎవరినైతే ఆయన బాధించి బాధ పెట్టాడో ఆయన కొరకు ఈయన బాధపడ్డాడు. అనేక మారులు చెరసాలలో ఉంచబడ్డాడు. మరి నీవు నేను ఏం చేస్తున్నాము? క్రైస్తవునిగా మనము జీవిస్తున్నటువంటి ఈ సమయంలో మనలో నూతనమైనది కనిపిస్తున్నదా? మనము నూతన సృష్టిగా ఉంటున్నామా? ఇంకొక సాదృశ్యాన్ని మీకు చెప్తాను. సీతకొక చిలుకలు 20,000 రకాలున్నవి. ఈ 20,000 రకాలైనటువంటి సీతకొక చిలుకలు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ప్రజలకు పంచిపెడుతూ ఉంటాయి. వీటి వలన చాలా ఉపయోగాలు ఉన్నవి. ఈ యొక్క మొక్కల యొక్క ఉత్పత్తిలోను,
కో కాయగూరల యొక్క ఉత్పత్తిలోను పండ్ల యొక్క ఉత్పత్తిలోను ఇవి తోడ్పడుతూ ఉంటాయి. చిన్న కీటకాలు ఇవి, కానీ చక్కని రంగులతో చూడముచ్చటిగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ చీతకొక్క చిలుక అవటానికి దానికి 4 దశలున్నవి. మొదటి దశ గుడ్ల దశ. గుడ్లలో నుండి గొంగలి పురుగు వస్తుంది. ఈ గొంగలి పురుగు ఎంతమంది ఇష్టపడతామండి? ఎవ్వరము ఇష్టపడము, అందరము అసహించుకుంటాము. ఈ గొంగలి పురుగు దశలో ఉన్నప్పుడు ఈ గొంగలి పురుగు ఎప్పుడు ఏ మొక్కనైనా నాశనం చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎకరాల యొక్క పంటలను ఈ గొంగలి పురుగు నాశనం చేస్తూ ఉన్నది. ఈ గొంగలి పురుగు దశలో నుండి అది చీతకొక్క దశలోనికి వస్తూ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ప్యూపా అని అంటాము. ఈ దశ పురుగు దశ నుండి కీటక దశలోనికి మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది పురుగు దశలో నుంచి కీటక దశకు మారుతుందో అప్పుడు ఎంతో రమ్యమైనటువంటి రంగులతో చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నటువంటి చీతకొక్క చిలుకగా మారుతూ ఉంటుంది. ఇది మారి గొంగల పురుగు దశలో ఉన్నప్పుడు పంటలను నాశనం చేస్తున్నటువంటి ఆ పురుగు అందమైనటువంటి దశలోనికి వస్తుంది. రంగులు కలిగినటువంటి దశలోనికి వస్తున్నది. వచ్చి ఉత్పత్తికి తోడ్పడుతూ ఉన్నది. అంతేకాదు తన యొక్క పేరును మార్చుకున్నది, తన యొక్క క్రియలను మార్చుకున్నది, తను చేస్తున్నటువంటి ప్రతిదానిని మార్చుకొని అందరికీ ఇష్టమైనటువంటి రీతిలో అది జీవించటం ప్రారంభించినది. ప్రియమైన విశ్వాసులారా, నీవు అన్యుడిగా ఉన్నప్పుడు నీ ఉనికి, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ క్రియలు ఏ విధంగా ఉన్నవి? క్రైస్తవుడు అయిన తరువాత నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క క్రియలు, నీ యొక్క చూపులు నీకు క్రొత్తదనాన్ని చూపిస్తున్నావా? ఒకవేళ నువ్వు క్రొత్తదనాన్ని చూపించలేకపోయినట్లయితే నీవు క్రైస్తవునిగా ఉండుట వ్యర్థము. నీవు క్రైస్తవునిగా ఉన్నావు అంటే క్రీస్తులో ఉన్నావు. నీవు క్రీస్తు నామమును ధరించిన నీవు నిజమైనటువంటి క్రైస్తవునిగా జీవించాలి అంటే నీలో నూతనమైనటువంటి క్రియలు కనిపించాలి, నూతనమైనటువంటి ప్రవర్తన కనిపించాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి క్రైస్తవునిగా అందరూ అంగీకరించగలరు. మరి ఒకసారి చదువుతున్నాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనలో సమాధానపరుచుకొని ఆ సమాధాన విషయమై పరిచర్యను మాకు అనుగ్రహించను. పాతవి గతించను. ప్రియమైన విశ్వాసులారా, మనలో ఉన్నటువంటి పాత జీవితము, మనలో ఉన్నటువంటి ఆ పాత క్రియలు, మనలో ఉన్నటువంటి ఆ పాత ప్రవర్తన తీసివేసుకోవాలి. ఏ విధంగా అయితే ఆ ఇలస వలస వచ్చి పులసగా మారింది, తన యొక్క రుచిని, తన యొక్క విలువను, తన యొక్క ప్రాంతాన్ని, తన యొక్క పేరుని ఏ విధంగా అయితే మార్చుకున్నదో అదేవిధంగా గొంగలి పురుగు దశలో ఉన్నప్పుడు పంటలను నాశనం చేస్తున్న ఆ గొంగలి పురుగు సీతకొక్క చిలుక అయిపోయిన తరువాత ఉత్పత్తిలో ఏ విధంగా అయితే సహాయతను చేకూర్చుతున్నదో అదేవిధంగా మనము క్రీస్తులోనికి వచ్చినప్పుడు నూతన సృష్టిగా ఉండాలి. మన పాత క్రియలు, మన పాత ప్రవర్తన, మన యొక్క పాత పద్ధతులన్నీ మారి క్రొత్తవిగా ఉండాలని ఇక్కడ పౌలు వివరిస్తూ ఉన్నాడు. అయితే మరి మన యొక్క ప్రయత్నము, మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన మార్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఒకవేళ మనము దానిని చేసుకోలేకపోయినట్లయితే మనలో క్రీస్తు లేడని నిరూపిస్తున్నాము. క్రీస్తుని మనము అవమానపరిచిన వారం అవుతాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి
ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. చూసారా, నీవు క్రీస్తు నామమును ధరించకముందు, నీవు క్రీస్తుని అంగీకరించకముందు నీకు ప్రభువు శిక్ష విధిస్తున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు పాపములో ఉంటావు కాబట్టి, నీవు పాపక్రియలను చేస్తున్నావు కాబట్టి, నీవు పాపముతో నిండి భూలోక సంబంధమైనటువంటి విషయాలను నీవు చేస్తున్నావు కాబట్టి నీవు శిక్షకు అర్హుడవు. అయితే నీవు ఎప్పుడైతే క్రీస్తునందుంటావో వారికి శిక్ష లేదు అంటున్నాడు. ఎందుకని? నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ యొక్క చూపు ప్రతి ఒక్కటి మారి క్రీస్తు వలె నీవు జీవించాలి. అప్పుడు నీకు ఏ శిక్ష ఉండదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమము నుండి నన్ను విడిపించను. చూసావా, క్రీస్తునందున్న ప్రతి ఒక్కడు మరణముకు లోనవ్వడు. క్రీస్తునందున్న ప్రతి ఒక్కడు మరణాన్ని రుచి చూడడు. ఎందుకంటే వాడు క్రీస్తుని పోలి నడుచుకుంటాడు కాబట్టి, ఆడు క్రీస్తు యొక్క మార్గాన్ని అవలంబిస్తాడు కాబట్టి, క్రీస్తు యొక్క నియమ నిబంధనల్లో ఉంటాడు కాబట్టి. ఒక ఋషి ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన సంస్కృతములో ఉన్నది. అసతోమ సద్గమయ మృత్యుర్మ అమృతంగమయ. ఈ 2 వచనాలు చాలు, 3 వచనాలు ఉన్నవి. ఈ 2 వచనాలు చూద్దాము. అసతోమ సద్గమయ. అసతోమ, అసత్యములో ఉన్నాను ప్రభువా, నేను అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోనికి నడిపించు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనము అసత్యములో ఉన్నటువంటి మనము సత్యాన్ని గుర్తించాలి. పాపములో ఉన్నటువంటి మనము నీతిని గుర్తించాలి. ఎప్పుడు అంటే మనము మారు మనసు పొందినప్పుడు. మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో అప్పుడు మన పాప స్థితిని మనం గుర్తిస్తాము. ఎప్పుడైతే మనం పాప స్థితిని గుర్తిస్తామో మన పాత స్థితిని విడనాడి నూతనమైన స్థితిలోనికి అడుగు పెడతాము. ఎప్పుడైతే మనం నూతనమైన స్థితిలోనికి అడుగు పెడతామో అప్పుడు క్రీస్తుని మనం అంగీకరించిన వారం అవుతాము. ఎప్పుడైతే మనము క్రీస్తును అంగీకరించిన వారం అవుతామో అప్పుడు మనకు శిక్ష ఉండదు, మరణము ఉండదు. మృత్యుర్మ అమృతంగమయ. నేను మరణ ఛాయలో ఉన్నాను, నన్ను జీవములోనికి నడిపించు. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కడు ఈ ప్రార్థన అవసరమై ఉన్నది. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి అవసరము. నేను అసత్యములో ఉన్నాను దేవా, నన్ను సత్యంలోనికి నడిపించు. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అంటున్నటువంటి ఆ క్రీస్తులోనికి నడిపించమని అర్థము. అలాగనే మరణములో ఉన్న మనము అంటే పాపములో ఉన్న మనము, పాపము యొక్క జీతము మరణము కాబట్టి మరణ ఛాయలో ఉన్నటువంటి మనము క్రీస్తులోనికి నడవాల. క్రీస్తు జీవమై ఉన్నాడు. అసత్యములో ఉన్నాము. అసత్యం అనేది సాతాను యొక్క క్రియలు. అసత్యములోనికి మనము సత్యములోనికి నడవాలి అంటే క్రీస్తులోనికి నడవాలని చెప్తున్నది. అందువలనే ఈ వాక్యము చెప్తున్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు చెప్తున్నవి. నేను క్రీస్తునందు ఉన్నట్లయితే నాకే శిక్ష లేదు. ఎందుకంటే నేను అసత్యములో ఉండను కాబట్టి, నేను సత్యములోనికి వస్తున్నాను కాబట్టి నాకు శిక్ష ఉండదు. నేను మరణాన్ని విడిచిపెట్టి నేను జీవములోనికి వస్తున్నాను కాబట్టి నాకు మరణము లేదు అని ఘంటాపదంగా మనము చెప్పవచ్చు. ఇంకొక వాక్యాన్ని చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో చాలా చక్కగా వివరించబడుచు ఉన్నది. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనది. ఎంత చక్కని గంభీరమైన వాక్యము పౌలు చెప్తున్నాడో చూడండి. మీరు క్రీస్తులో ఉన్న ఎడల, ఇదే నేను అంటున్నది, మనము క్రీస్తులో ఉన్నంత ఎడల మనం శరీరములో పాపం చేయొచ్చు. మన శరీరము పాప విషయములో మృతమైంది. మన శరీరము పాపముతో నిండి ఉన్నది. మన శరీరము పాపానికి లోనై ఉన్నది కాబట్టి మనం మృతమైనటువంటి వారం. కానీ మన ఆత్మ మాత్రము నీతి విషయములో జీవమైనదని చెప్తున్నాడు. ఆత్మ నువ్వు ఎప్పుడైతే నీ ఆధీనంలో ఉంచుకుంటావో, ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆత్మను
మన ఆధీనంలో ఉంచుకుంటామో అప్పుడు మనకు మరణము లేదు. అందువలనే మత్తయి అంటున్నాడు, దేవునికి భయపడమని. ఏ దేవునికి భయపడమని? ఆత్మను శరీరమును నశింపజేయువానికే భయపడము అంటున్నాడు. ఇక్కడ రెండు, మానవుని యొక్క సృష్టిలో, మానవుని యొక్క నిర్మాణములో రెండు పదార్థాలు కలిసి ఉన్నవి. ఒకటి శరీరము, మట్టితో తయారు చేయబడినది. రెండవది ఆత్మ, జీవవాయువు ప్రభు దగ్గర నుంచి వచ్చి ఉన్నది. ఈ రెండు అసమానమైనవి, రెండు కలుసుకున్నప్పుడే మానవుడు జీవాత్మ ఆయను. జీవవాయువును ఓదగా వాడు జీవాత్మ ఆయను. మట్టితో తయారు చేసినటువంటి ఆ యొక్క శరీరము, దేవుని యొక్క జీవము నాసికారంధ్రాలలో ఊదినప్పుడు వాడు జీవాత్మ ఆయను. అదే అంటున్నాడు ఇక్కడ పౌలు. క్రీస్తుని యందున్న ఎడల శరీరము పాప విషయములో మృతమై ఉన్నది, కానీ ఆత్మ విషయములో మీరు నీతిని అనుసరిస్తున్నారని ప్రభు ఘంటాపదంగా ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. మరి ఒక వచనాన్ని చూద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. నీతియు యథార్థమై భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకొనవలయును. ఇది అసలైనటువంటి విషయము. నూతన సృష్టి అంటే ఇది. భక్తి, యథార్థమైనటువంటి భక్తి. నేను ఇంతకుముందు చేసినటువంటి ప్రసంగంలో భక్తి గురించి చెప్పాను. భక్తి 9 రకాలని. ఈ 9 రకాలలో ఏ భక్తి ఉన్నా కానీ నీ దేవుని నీ వశము చేసుకొనవచ్చు. అయితే ఇక్కడ భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలయును. మనము సృష్టించబడినప్పుడు పరిశుద్ధునిగాను, పవిత్రునిగాను, నీతిమంతునిగాను సృజించబడ్డాము. మనము దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డాము. ఎప్పుడైతే మనం పాపము చేశామో ఆ పాపము యొక్క శాపము మనల్ని వెంటాడుతూనే ఉన్నది. మనకు ఆయుష్ తగ్గిపోయినది, మన సౌందర్యము తగ్గిపోయినది, మన ఎత్తు తగ్గిపోయినది, మనకు కావలసిన ప్రతి ఒక్కటి తగ్గిపోయినది. ఎందువలనంటే పాపము వలన. అయితే క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆ పాప మలినాన్ని కడిగి వేసిన తరువాత మనం క్రీస్తుని అంగీకరించకపోయినట్లయితే ఇదంతా నిష్ప్రయోజనమే. మన జీవితం అంతా నిష్ప్రయోజనమే. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనము నవీన స్వభావము కలిగి జీవించాలి. పౌలు వలె మనం జీవించాలి. ఆ యొక్క గొంగల పురుగు వలె నాశనాన్ని చేయకుండా, సీతకొక్క చిలుక వలె జాతి ఉత్పత్తికి మనము సహాయం చేయాలి. ఆ ఇలస అనేటువంటి చేప తన యొక్క రుచిని, తన యొక్క పేరును, తన యొక్క నివాస స్థలమును, తన యొక్క విలువను ఏ విధంగానే పెంచుకున్నదో ఆ విధంగానే మనం కూడా పెంచుకోవాలి. మనము క్రీస్తుని అంగీకరించక ముందు మనలో విలువ లేదు. ఎప్పుడైతే నీవు క్రీస్తుని అంగీకరించావో అప్పుడు నీకు విలువ పెరుగుతున్నది. అప్పుడు నీ స్వభావం మారి నవీన స్వభావమును, అంటే క్రీస్తు ఇచ్చినటువంటి స్వభావమును, క్రీస్తు యొక్క పవిత్రతను, క్రీస్తు యొక్క పరిశుద్ధతను మనము ధరించుకోవాలని పౌలు చాలా స్పష్టంగా ఎఫెసీలకు రాస్తూ ఉన్నాడు. ఆఖరిగా మరి ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని చదివి మనం ముగించుకుందాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రియమైన విశ్వాసులారా, నీవు నేను నూతన సృష్టిగా ఉండాలి అంటే, నీవు నేను క్రీస్తులో ఉండాలి అంటే మనము నూతన సృష్టిగా ఉండాలి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. మన పేరులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే ఆ పేరుకు సంబంధించినటువంటిది ఏదీ మనము చేయం. ఉదాహరణకి ఆనందరావు అని పిలుస్తాము, కానీ వాడికి ఆనందం అంటే ఏంటో తెలియదు. అదేవిధంగా సంతోషము అని పిలుస్తూ ఉంటాము, ఆమెలో సంతోషము కనబడదు. అది ఆ విధంగా జీవించకూడదు. మనం క్రీస్తుని ధరించినప్పుడు మనం క్రీస్తుని పోలి ఉండాలి. మనం క్రీస్తు మనలో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క క్రియలను మనం చూపించాలి. మనం క్రైస్తవునిగా పిలువబడ్డప్పుడు మనలో మార్పు కనిపించాలి. అది వివేకానందుడు జ్ఞానదీపం అనే పుస్తకంలో రాస్తున్నాడు. ఎవడైతే క్రీస్తును
అనుసరించి క్రీస్తుని దేవునిగా అంగీకరించి వాడు ఉంటున్నాడో వాడు క్రీస్తును అవలంబించి నడవాలి అంటున్నాడు. ఒకవేళ ఆ విధంగా నీవు నడవనట్టి పరిస్థితి ఉన్నట్లయితే నీవు క్రైస్తవునిగా ఉండటం వ్యర్థము అంటున్నాడు. ప్రియమైన శ్వాసులారా, గాంధీ చెప్పిన విధంగా మనం ప్రవర్తించకూడదు. గాంధీ అంటున్నాడు, మహాత్మా గాంధీ అంటున్నాడు, నేను క్రీస్తుని ఇష్టపడతాను కానీ క్రైస్తవులను ఇష్టపడను. ఒకవేళ క్రైస్తవునిగా మారిన ప్రతి భారతీయుడు క్రీస్తు వలె జీవించి ఉన్నట్లయితే నా తల్లి దేశమైన హిందూ దేశంలో ఒక్కడు హిందువుడు కనిపించడని అంటున్నాడు. ఇది మనం చేయవలసినటువంటి పని. మనము క్రీస్తు వలె జీవించాలి. మనం క్రీస్తుని పోలి జీవించాలి. అప్పుడు మనలను ఇతరులు చూచి మనలను అవలంబించి క్రీస్తు యొక్క సన్నిధిలోనికి నడిపించాలి. అందువలనే మన క్రైస్తత్వము భ్రష్టత్వంగా మారుతుంది. ఎందుకంటే మనము నామక క్రైస్తవులుగా జీవిస్తున్నాము. మనం వ్యర్థమైనటువంటి విషయాలలో సమయాన్ని వ్యర్థము చేస్తూ మనకు పనికిరాని విషయాలను మనము పట్టించుకుంటూ ఈ లోకంలో మన కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, క్రీస్తు నిజమైన దేవుడని, క్రీస్తు సత్యమైన దేవుడని, క్రీస్తు జీవము గల దేవుడని, క్రీస్తు ఈ సర్వ సృష్టికి మూలాధారమని గ్రహించగలిగినప్పుడు మనము ఆయనలో ఉన్నట్లయితే, లేకుంటే ఆయనను మనలో మన హృదయ కమలాలలో బంధించగలిగినట్లయితే ఇక మనకంతకు మించిన పరమానందం ఇంకోట ఉండదు. ప్రియమైన విశ్వాసులారా, ఎందుకంటే క్రీస్తు తన యొక్క పరలోక రాజ్యమును విడనాడి, క్రీస్తు తన యొక్క తండ్రిని విడచిపెట్టి ఈ యొక్క భూమికి దిగి వచ్చి శ్రమ నొంది ఆ యొక్క శిలువపై మరణించినట్లుగా చూస్తున్నాము. ఆ విధంగా ఆ ప్రభువు రక్తములో మనందరము కడుగుకొని నూతన సృష్టిగా ఉండి దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్నట్లు ప్రభువు మిమ్ములను నన్ను దీవించునుగాక. ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈ యొక్క టీవీని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సందేశాలను విని మీ మనసులను మార్చుకొని ప్రభు సన్నిధిలో నూతన సృష్టిగా ఉండాలని నేను అభిలాషిస్తున్నాను. ఎందుకంటే ఈ హోప్ ఛానల్ వారు అనేక వెయ్యుల ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి మన కొరకు ఈ సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. వారికి చాలా వందగ్రస్తులమై ఉన్నాము. ఎంతటి విలువైనటువంటి ఈ యొక్క ఛానల్ వారికి మన వందనాలు చెల్లిస్తూ, వారిస్తున్నటువంటి ప్రతి సందేశాన్ని మన హృదయాలలో నాటింప చేసుకొని మన హృదయాలను మార్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రతిదినము మీరు ఈ యొక్క ఛానల్ను చూచి మీ యొక్క పాత జీవితాలను మార్చుకొని నూతనమైనటువంటి జీవితాలలోనికి ప్రవేశించాలని ఆకాంక్షిస్తూ ₹1000 ఖర్చు పెట్టి ఈ సేవను చేస్తున్నటువంటి ఈ యొక్క హోప్ ఛానల్ వారిని దేవుడు 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని కోటాను కోట్ల దూతలతో పాపులమైన మానవులచే కొనియాడబడుచున్న తండ్రి, నీ చిత్తమైనట్లయితే నీ నామమును ధరించిన మేమందరము నూతన సృష్టిగా మార్చబడుటకు నీ ఆత్మను మాపై కృమ్మరించమని, నీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుటకు క్రీస్తు యొక్క మాదిరిని మేము కనపరచగలటువంటి బాధ్యతను మా అందరికి అనుగ్రహించమని, వినుచున్న వారిని బోధిస్తున్న వారిని నీ యొక్క హస్తము ద్వారా నీ కనుదృష్టి ద్వారా దీవించి మహిమయు ఘనతయు ప్రభావమును చేకూర్చుకొనమని ప్రభునామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.